శివరామ ప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఇదేదో ఎంపీ ఎలక్షన్స్ అని కాదు, లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అని కాదు, ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్ పులివెందలో, అదే విధంగా ఒంటిమిట్టలో కూడా జరిగింది. సరే, కానీ ఈ జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందలలో ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది? ఏమనుకుంటున్నారు దీనికి? అందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటే, చాలా ఇప్పుడు 2 జెడ్పీటీసీ అంటే అసలు ఎలక్షన్ కింద లెక్క కాదు. నార్మల్ గా అయితే అసలు ఎవరు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు ఎక్కడ. ఇక్కడ ఏంటంటే పులివెందుల్లో ఎలక్షన్, తర్వాత ఒంటిమిట్టలో ఆ 2 జెడ్పీటీసీలు కాబట్టి అది కూడా ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గత ఎన్నికల్లో ఇంతకు ముందు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్లాగే కుప్పంలో కానీ వేరే చోట్ల కానీ చేసిన దానికి సమాధానంగా ఈ విధంగా చేస్తా ఉండొచ్చు అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే పులివెందులో మొట్టమొదటిసారి 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి అనేది ఒకటి. ఇది ఏంటంటే ఒక విధంగా దీని మీద చర్చ లేదన్నా కానీ అల్టిమేట్ గా జరుగుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యానికి ద్రోహం జరుగుతుంది, ప్రజాస్వామ్యం చెరపట్టబడుతుంది. ఇది అవసరమా అనేది ఆలోచించాలి. ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలు కూడా ఆలోచించాలి. ఈ విధంగా మనం చేయటం అవసరమా? ప్రజలను ఈ విధంగా మనం ఇబ్బందులు పెడతాం, లేకపోతే ఈ విధమైన దౌర్జన్యాలు చేయటం, ఒక చిన్న ఎన్నికల గురించి ఈ విధంగా చేయటం అవసరమా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇది సో మీరేం చెప్తారు? మస్తాన్ రావు గారు చెప్పినట్లుగానే నిజంగానే వైసీపీ ఏమైనా ఆత్మరక్షణలో డిఫెన్స్ లోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ లేదంటే నిన్న జరిగిన పరిణామాలు చూస్తుంటే అటు టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు అండ్ వైసీపీ నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా నిన్న అవినాష్ బయటకు రావడం జరిగింది, రోడ్డు పైన కూర్చొని నిరసన, ఇవన్నీ చూస్తుంటే కూడా నిజంగానే మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయింది అనుకోవచ్చా? మీ ఆడియన్స్ చెప్పండి. ఇందిరాగాంధీ లాంటి మహానాయకులు ఉన్నారు, అట్లాగే ఎన్టీఆర్, ఇటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద మహానాయకులు ఉన్నారు దేశం. వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఎప్పుడు 30 ఏళ్ల పాటు ఒకే విధంగా ఎలక్షన్ జరగకుండా ఎప్పుడు లేదు. ఎంత ప్రజాభిమానం ఉన్నాళ్ళైనా సరే, ఎంత బ్రహ్మాండంగా వాళ్ళంటే ప్రజలు అభిమానం చూపించిన నాయకులైనా సరే 30 ఏళ్ల పాటు ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఎలక్ట్ అవడం అనేది అది సందేహాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు అదే మొట్టమొదటిసారి 30 ఏళ్ల తర్వాత ఈ 2 చోట్ల ఎన్నికల పులివెందుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, స్థానిక సంస్థలు. ఇంతకుముందు ఎప్పుడు జరగలా అనేది ఒక ఇష్యూ. ఇప్పుడు అది నిజమైతే ప్రజాస్వామ్యంలో వాళ్ళు బయటకు వచ్చి ఓటేసినప్పుడు డెఫినెట్ గా ఓటేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఎటు ఓటేశారో అది వేరే సంగతి. కనీసం మా ఓటు హక్కుని మేము వినియోగించగలిగాం అనే సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక అడిగినట్టు, ఇప్పుడు నాయకులు అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు మనతో పాటు డిబేట్ లో ఉన్న ఎమ్మెల్సీ గారు కానివ్వండి, వీళ్ళెవరూ కూడా యాక్చువల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ల దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్లకుండా నిరోధించాలి. వీళ్ళు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళ ఇది వేరు. అటువంటిప్పుడు వాళ్ళని గృహ నిబంధన చేయటం కానీ దాంట్లో ఏమీ తప్పులేదు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వాళ్ళు దాంట్లో డైరెక్ట్ గా కల్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని గృహ నిబంధన చేశారో ఏదో చేశారో అది వేరే సంగతి. కాకపోతే ఇక్కడ ఒకటి, మీరు కిందసారి జరిగిన ఎన్నికలు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021లో జరిగిన ఎన్నికలు చూసాం. ఎన్ని బలవంతంగా ఆ నామినేషన్లు కూడా లాక్కుని వాళ్ళ నామినేషన్ ఏనివ్వకుండా, ఇప్పుడు తిరుపతిలో కానీ అనేక చోట్ల మనకి వీడియోలతో సహా వచ్చినాయి, నామినేషన్ వేయకుండా పత్రాలు లాక్కుని ఏకగ్రీవాలు, అంటే బలవంతపు ఏకగ్రీవాలు చేసిన పరిస్థితి చూసాం. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఈ విధంగా చేయటం అనేది ప్రజాస్వామ్యం కాదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది. 2021లో నాటిన విత్తనం వాళ్ళ చెట్టు అయ్యి వాళ్ళు మీకు ఫలితం ఇస్తుంది. అదే ఫలితం వస్తుంది వాళ్ళు మీకు. మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే, ప్రజాస్వామ్యతంగా ఆ రోజు ఉంటే, ప్రజాస్వామ్యతంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనిచ్చుంటే ఇవాళ అదే ప్రజాస్వామ్యం, ప్రజలు అదే విధంగా ఉండేవాళ్ళు. మీరు ఆ రోజున ఏం పరిచయం చేశారో, ఆ రోజున ఏ విధంగా మీరు
పోలీసులతోనూ రెవెన్యూ అధికారులతో కలిసి ఎన్నికలు చేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేసి ఆ అధికార విపక్షాలకు మీరు కనీసం నామినేషన్ వేసే అవకాశం కూడా లేకుండా ఏ విధంగా ఆ రోజున ప్రజాస్వామ్యాన్ని మీరు భంగం చేశారో, అదే పోలీసులు, అదే రెవెన్యూ అధికారులు అదే విధంగా మీరు ఇవాళ ఏది దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే మీరు చేసిన దానికి ఫలితం మీకు వచ్చినట్టే లెక్క. కానీ అల్టిమేట్ గా జరుగుతుంది ఏంటి? ప్రజాస్వామ్యానికి ద్రోహం జరుగుతుంది, ప్రజాస్వామ్యం భంగపడుతుంది. ఇది అవసరమా? స్థానిక సంస్థల్లో ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉందా? ఇది ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలి. ఉభయ పక్షాలు, అధికార పక్షం, ప్రతిపక్షాలు, మిగిలిన పక్షాలు కూడా ఆలోచించాలి. ఈ విధంగా చేయాలా మనం? ఇది నిజమైన ప్రజాస్వామ్యమా? ఇట్లా చేస్తే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? ఈ దౌర్జన్యాలు, రిగ్గింగ్లు ఈ అవసరమా? ఇది ఆలోచించకుండా మీరు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ప్రజాస్వామ్యం లేదు, ఇది ఎన్నికలు ఇది అసలు ఇవాళ ఇక్కడ ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరు? మీ చేత నియమించబడిన కమిషనరే కదా, నీలమ సాహ్ని గారే కదా, ఆవిడ నియమించింది మీరే కదా. గత ఎన్నికల్లో, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడున్న ఎన్నికల కమిషనర్ ఆయన మీద ఎంత ఘోరంగా దుమ్మెత్తిపోసారో చూసారా? విన్నారా మీరు? ఏ విధంగా మాట్లాడారో చూసారా? వ్యవస్థల్ని ఏ విధంగా మీరు కించిపరిచారో చూసారా? వ్యవస్థలకు మీరు సహాయం అందించారు ఆ రోజు. ఇవాళ ఈ పరిస్థితి రావడానికి మీరే కదా కారణం. ఒకవేళ ఇవాళ దౌర్జన్యాలు జరిగింది, రిగ్గింగ్ జరిగింది, లేకపోతే బలవంతంగా ప్రజాస్వామ్యం చెరబట్టి పడింది అంటే దానికి కారణం మీరు ఆ రోజున 21లో మీరు దానికి బీజం వేశారు. ఇప్పటికైనా రండి, ప్రజాస్వామ్యతంగా రావాలి తప్ప ఈ విధంగా మాట్లాడి, ఈ విధంగా చేసి, ఈ విధంగా చిన్న చిన్న ఎన్నికల్లో కూడా ఈ విధంగా చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది ఆలోచించాలి అందరూ. అండ్ కమింగ్ టు యూ, ఇప్పుడు మీరు కూడా ఏమంటారు? ఇప్పుడు నిజంగానే 3-14 దగ్గర రీపోలింగ్ జరుగుతుంది సో, లేదంటే నిజంగానే మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా మొత్తం మళ్ళీ రీపోలింగ్ జరిగితే ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యానికి అది నిజంగానే గౌరవించినట్లుగా ఉంటుందా, లేదంటే మళ్ళీ అది నిజంగానే ఏం జరుగుతుందని అనుకోవచ్చు? నిజంగానే ఏమైనా ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్ ఇలాంటివి ఏమైనా జరిగినాయని అనుకుంటున్నారా మీరు? రిగ్గింగ్ లాంటివి జరిగినాయా జరగలేదని మనం నిర్ణయించడానికి మనకేం సంబంధం లేదు, కానీ కొంత ఘర్షణ జరుగుతుంది అనేది మాత్రం అక్కడ నిరూపణ అయింది. అయితే ఒకటి, ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్టు వాళ్ళేదో వైసీపీ లేకపోతే అంబటి రాంబాబు గారు అన్నది కాళ్ళు పట్టుకుంటే దాని ఇటువంటి వాటి మూలన ఎన్నికలు రద్దు అవ్వమ్మా, ఇటువంటి వాటి మీద చేయాలంటే ఇటువంటి 100 మంది చేయిస్తారు, కావాలని కూడా చేస్తారు. అటు ఏదిగా జరగదు, ఇటువంటి వాటి మూలం జరగదు. కానీ ఏదైతే వెబ్ కాస్టింగ్ ఉంటుందో, ఈ వెబ్ కెమెరాస్ ఉంటాయి కదా ఎన్నికల కేంద్రాల దగ్గర, వాటి దగ్గర రికార్డ్ అయినట్లు ఏదైనా సరే అవకతవకలు ఉంటే డెఫినెట్ గా చర్యలు తీసుకుంటున్నారు. దాని మూలనే కదా ఇందాక వాళ్ళు అన్నట్టుగా ఆ పులివెందులో ఒక చోట ఒకే వ్యక్తి 3-4 సార్లు ఓట్లు వేసిన పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి చోట రీపోలింగ్ ఆపించారు. ఇప్పుడు ఇంకోటి, సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనేది ఒకటి వచ్చింది పేపర్లో. అయితే సుప్రీంకోర్టుకి ఎలా వెళ్తారు అనేది మరి ఎవరికి అందుబాటున ప్రశ్న. న్యాయంగా అయితే ఇక్కడ హైకోర్టులోనే అక్కడ రైజ్ చేయాలి, డైరెక్ట్ సుప్రీంకోర్టు నేను అనుకుంటూ దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా వెళ్తే ఇక అన్ని కేసులో అయ్యే సరిపోతాయి. జెడ్పీటీసీ ఎన్నికల గురించి డైరెక్ట్ సుప్రీంకోర్టు తలుపు తరచమంటే అది అంత ఏది సుప్రీంకోర్టు దాంట్లో కల్పించుకుంటుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ తిరిగి కింద కోర్టుకు వెళ్ళమని చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే, సరే ఈ వ్యవహారాలు అలా పెడితే ఎందుకు ఇంత ఘర్షణ వాతావరణం అనేది ఇక్కడ ఆలోచిస్తే, ఒకటి 30 ఏళ్ల వరకు ఇంతవరకు ఎందుకు జరగల అక్కడ ఎన్నికలు? దానికి కారణం ఏంటి? ఎంత ప్రజాభిమానం ఉన్నాళ్ళైనా, ఎంత ఇది ఉన్నాళ్ళైనా సరే ఒకళ్ళో ఇద్దరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాళ్ళు 10 మందో ఉంటారు కదా, అప్పుడైనా జరగాలి కదా ఇటువంటి. మరి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటనేది ఒక ప్రశ్న. అదే తెలుగుదేశం వేస్తున్న ప్రశ్న కూడా అది, ఎందుకని 30 ఏళ్ళగా జరగలేదు ఎన్నికలు అని. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి, మనం ఎన్నికల్ని సరే ఈ పోలీసులను ఉపయోగిస్తున్నారు అంటున్నారు, ఇవాళ పోలీసులు అంటున్నారు, ఇంతకు ముందు పోలీసులను ఉపయోగించారు, ఆఖరికి వ్యవస్థ ఏమవుతున్నాం?
ఈ ఎన్నికల వ్యవస్థ ఎవరి చేతిలోకి వెళ్తున్నట్టు? ఏ వ్యవస్థను మనం చెడగొడుతున్నాం? అంటే పోలీస్ ఎటుంటే అటు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నిక మొగ్గుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అనబోతుందా, లేకపోతే ఇంతకు ముందు అన్నట్టు తెలుగుదేశం పార్టీ అంటుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే శివరామప్రసాద్ గారు మీరు అన్నట్లుగానే ఇంకోటి ఏంటంటే కూడా నిన్న జరిగిన దాంట్లో సంఘటనలు చూస్తే అవినాష్ రెడ్డి కమెంట్స్ చూస్తే ఏంటి, టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కమెంట్ చేస్తారు. అంటే అదే అక్కడున్న పోలీసులే వాళ్ళున్న హయాంలోనే అదే పోలీసులు ఉన్నారు, ఇప్పుడు అవే పోలీసులు ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు గతంలో సిబిఐ కూడా టచ్ చేయలేని అవినాష్ ని ఈసారి ఇప్పుడు పోలీసులే టచ్ చేశారంటేనే విచిత్రంగా ఉంది. అదే ఉంది. ఇప్పుడు అక్కడ పోలీసులు టచ్ చేయటువంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. అక్కడ ఏదన్నా అవకతవకలు జరిగితే మీరు యాక్షన్ తీసుకుంటారని ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి యాక్చువల్ గా యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆయనకి ఎవరు అవినాష్ రెడ్డి గారికి బూతులు తిరుగుటానికి హక్కు ఉండదు. ఒక ఎంపీగా వాళ్ళకి అవకాశం లేదు. అందుకని వాళ్ళు ఆ ఆఫీస్ లో ఉంచడం లేకపోతే నిర్బంధించడం అదే తప్పు కాదు. ఎందుకంటే ఒక్కడనే చేయలేదు కదా, అవతల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆయన కూడా చేశారు కదా, వేరే వాళ్ళని కూడా చేశారు కదా. ఇప్పుడు అలా అది పెద్ద ఇష్యూ కాదు. కానీ అంటే ఇంకో డౌట్ ఏంటంటే మనకి నార్మల్ గా జనాలకు కానీ ఎవరికైనా డౌట్ ఎట్లా వస్తుందంటే కూడా అప్పుడు గతంలో సిబిఐ వచ్చినప్పుడు కూడా ఏం చేయలేకపోయారు సిబిఐ అధికారులు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు, కరెక్ట్. అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సైడ్ వెళ్తున్నారా పోలీసులు అనే డౌట్ కూడా ఈ మధ్య ప్రజలకు వచ్చే ఛాన్స్ ఉంది కదా. అదే కదా, ఇప్పుడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీని సపోర్ట్ చేసే పరిస్థితికి పోలీసుల్ని రాజకీయ నాయకులు తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తే రేపు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే కదా, వ్యవస్థని ఈ విధంగా చేయటం మూలన నష్టం ఎవరికి? అల్టిమేట్ గా ప్రజలకే నష్టం, ప్రజాస్వామ్యానికే నష్టం. దీన్ని ఏ విధంగా అరికట్టాలి? ఇప్పుడు స్వతంత్ర వ్యవస్థ యాక్చువల్ గా, ఇప్పుడు స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా స్వతంత్ర వ్యవస్థ. కాకపోతే వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఇప్పుడు పోలీస్ కి డైరెక్ట్ గా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే పోలీసులు పాటిస్తారా వాళ్ళు చెప్పిందని? దానికి అదో ఇదో చిన్న ఇది పెట్టి తప్పించుకుంటారని చూస్తారు తప్ప. అంటే వ్యవస్థల్ని ఈ విధంగా చెడగొడటం వలన నష్టం జరిగేది ఒక పార్టీ ఇవాళ గెలవచ్చు, ఇంకో పార్టీ ఓడిపోవచ్చు. కానీ అల్టిమేట్ గా నష్టం జరిగేది ఎక్కడ? ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. ఒక వ్యవస్థను మీరు చెడగొట్టినట్టు అవుతుంది, ఒక రాజ్యాంగపరమైన వ్యవస్థను మీరు చెడగొట్టినట్టు అవుతుంది. అది అవసరం అనేది కూడా ఆలోచించాలి పార్టీ. ఆ విధంగా చేయటం వలన ఏం నష్టం జరుగుతుంది? రాష్ట్రానికి కదా నష్టం. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు, కానీ 2021లో జరిగినవి అన్ని ఒక సంఘటన చూడండి. ఇప్పుడు మీరు అక్కడ అది పల్నాడులో మొన్న ఒక మహిళా ఏజెంట్ ఉంటే ఆవిడ్ని సాక్షాత్తు ఎమ్మెల్యే తాలూకు మనుషులు, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే తాలూకు మనుషులు వెళ్ళి కొట్టి ఆవిడ్ని బయటకు వెళ్ళిపోమంటే వెళ్లకుండా రక్తంతోనే అక్కడ పోలింగ్ బూత్ లో ఆవిడ విధులు నిర్వర్తించిన విషయాన్ని చూసాం. ఆవిడ ఇప్పుడు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఏది ఇచ్చినట్టున్నారు. ఇటువంటి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు నాయకులు అటువంటి పరిస్థితిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇది పార్టీలతో కూడా తప్పే. ఈ విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా అనేది పార్టీలతో కూడా తప్పే. అల్టిమేట్ గా గెలవడం ఒకటే ముఖ్యం. ఏ విధంగా అయినా గెలవాలనుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితులే మళ్ళీ మీకు రిపీట్ అవుతాయి. ఏ పార్టీకైనా రిపీట్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తే అదే తర్వాత మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. శివరామప్రసాద్ గారు, సో విన్నారు మా కరెస్పాండెంట్ చెప్పిన మేరకు చూస్తే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ప్రెసెంట్ అక్కడ ఓటర్స్ అయితే హ్యాపీగానే ఉన్నారు, మనకు తెలుస్తుంది అక్కడ అప్డేట్ ప్రకారం చూస్తుంటే. కానీ ఇంకొకటి ఏంటంటే మరో డిమాండ్ ఇంకో పక్క లేవనెత్తుతున్నారు. ఏంటంటే కూడా 13, 14 దగ్గర చేస్తే సరిపోదు, ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మళ్ళీ మొత్తం కూడా రీపోలింగ్ చేయాల్సిందే అన్న డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇది కరెక్టే అనుకోవచ్చా, లేదంటే ఇదంతా కూడా వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటున్నారా? డిమాండ్ చేయటం వాళ్ళకున్న హక్కు, అది డిమాండ్ చేయొచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏదైతే ఆధారాలు ఉంటాయో దాని ప్రకారం ప్రవర్తిస్తుంది తప్ప వేరే కాదు. కాబట్టి ఎన్నికల కమిషన్కి వచ్చిన ఆధారాల ప్రకారం 2 బూతుల్లో అవకతవకలు జరిగినాయి అనుకున్నారు. ఆ 2 బూతులకి రీపోలింగ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మిగిలిన బూతులకి ఆర్డర్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అవకాశం లేనట్లే. ఈ 2 బూతుల్లో ఏదైతే వాళ్ళు పరిశీలించి అవకతవకలు జరిగినాయి అనుకుంటున్నారో వాటిలో రీపోలింగ్ చేస్తున్నారు కాబట్టి
ఇంకొకటి, ఇందాక మన కరస్పాండెంట్ గారు చెప్పినట్టు ఒక్కొక్క వ్యక్తికి 10-15 నిమిషాలు పడుతుంది. మాక్సిమం 3 minutes 4 minutes పడుతుంది. అది కూడా ఏంటంటే అక్కడ అక్కడ ఉన్న ఏజెంట్లు కనుక స్పీడ్ గా ఉంటే ఇంకా తక్కువ టైంలోనే పడుతుంది. ఈ పేరు చదవగానే ఐడెంటిఫై చేసి ఓకే అని కనుకంటే వెంటనే ఓటు చేస్తాను. సో అది ఆ ప్రాసెస్ అట్లా జరుగుతుంది. ఇంకోటి, నేను క్రితంసారి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు చూశా, ఒక అభ్యర్థి ఆయన తన నామినేషన్ వేయడానికి వెళ్తే వేయనివ్వకనే పరిస్థితి వస్తే సాక్షాత్తు ఆ రోజు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఆయన ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసులను ఇచ్చి తీసుకెళ్లి నామినేషన్ వేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నేను ప్రత్యక్ష సాక్షిని దానికి. అంటే ఆ పరిస్థితి ఆ రోజునే క్రియేట్ చేశారు. ఇవాళ నేను అన్నది అదే ఇందాక, మీరు ఏ విత్తు నాటుతారో అదే ఫలితాలు వస్తాయి, అదే ఫలాలు వస్తాయి అనేది కారణం అదే. ఆ రోజున ఏ విధంగా ఎందుకు దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చింది? నామినేషన్ కూడా వేయనివ్వకుండా ఎందుకు చేయాలి? బలవంతపు ఏకగ్రీవాలు ఏంటి? ఎందుకని మీరు వాళ్ళని కనీసం నామినేషన్ కూడా వేయని పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? అవి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఏదో ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, లేకపోతే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, నేను వైఎస్ఆర్సీపీని అంటలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయకుండా ఒక ప్రజాస్వామ్యతంగా, ఇంతకు ముందు జరిగినాయి ఘర్షణలు జరుగుతాయి ఎక్కడో ఒకటో రెండో చోట, కానీ ఈ విధంగా చేయటం అనేది మాత్రం ఎక్కడ కూడా భావ్యం కాదు. ఈ విధంగా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించారు, కానీ ఆ విధంగా జరగట్లా. దానికి జరగకపోవడానికి కారణాలు గతం నుంచి అనేక విషయాలు ఉన్నాయి, అనేక వ్యవహారాలు ఉన్నాయి, అనేక విధాలుగా వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఎక్కడైతే వ్యవస్థ రక్షించాలో ఆ వ్యవస్థే రక్షించలేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారు అనేది ఆలోచించుకో. కానీ ఇంకొకటి రామ్ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు 30 years తర్వాత అక్కడికి నార్మల్ గా ప్రజలు వచ్చేసి స్వచ్ఛందంగా ఓటు ఆ పర్సెంటేజ్ చూస్తుంటే కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే, ఇన్నేళ్లుగా భయపెట్టారా, ఏం చేస్తారన్న విషయం పక్కన పెడితే ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు డెఫినెట్ గా. ఎందుకంటే మీరు ఇందాక మన అసలు అన్నట్లు రిగ్గింగ్ అయితే ఈ స్థాయిలో జరగదు. నార్మల్ గా రిగ్గింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకో 30% 40% పోలింగ్ చూపిస్తారు అంతే. 40-45% మించదు, 50% మించదు, 80% ఆ లోపే ఉంటుంది. అక్కడ ఉండి రిగ్గింగ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా సంతోషంగా ఓటేశారంటే నిజంగా వాళ్ళు గనక గతంలో మన ఓటు దుర్వినియోగం అయింది, మన ఓటు చేయనివ్వలేదు అనుకుంటే మాత్రం ఎవరు అవకాశం ఇచ్చారో వాళ్ళకి ఓటేస్తారేమో, అది మనం చెప్పలేము. ఎందుకంటే సంతోషపడతారు కదా, మన ఓటు మనం ఉపయోగించుకున్నాం ఇన్నాళ్ళకి అనే ఒక ఆలోచన వస్తుంది కదా. 30 సంవత్సరాల పాటు ఎన్నికలు జరగలేదంటే అది కూడా ప్రజాస్వామ్యం అంటే అది హాస్యాస్పదం. బై ఎనీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఆలోచించినా, మీరు ఎంత ప్రజాభిమానం ఉన్నా, ఎంత గొప్ప నాయకులైనా, ఎంత లేకపోతే వేరే ఇదైనా సరే, నియంతృత్వంలో తప్ప ప్రజాస్వామ్యంలో 30 ఏళ్ల పాటు ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అవటం అనేది జరిగే విషయం కాదు, నమ్మశక్యమైన విషయం కాదు. ఖచ్చితంగా అక్కడ బెదిరింపులో, లేకపోతే ప్రలోభాలో, లేకపోతే ఇంకేదో దౌర్జన్యాలు ఏదో జరుగుతాయి. ప్రజాభిమానం కనీసం మీకు వ్యతిరేకంగా 10% ఉన్న వాళ్ళైనా వేస్తారు కదా, వాళ్ళైనా ఎదుర్కోవాలి కదా. అది మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్టాండర్డ్స్ ప్రకారం కూడా మనం దాన్ని అభిమానం అనడానికి వీల్లేదు. అభిమానం అనడానికి అనేది ఏ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. మరి వాళ్ళు సంతోషపడుతున్నారేమో, ప్రజలు ఓటేస్తున్నాం అనుకుంటున్నారేమో, మరి అది ఆలోచించాల్సిన విషయమే కదా. ఫైనల్ కమెంట్స్ అండి, ఫైనల్ గా చెప్పండి. డెఫినెట్ గా నేను మామూలుగా ఈ 2 ఉప ఎన్నికల గురించే కాకుండా, 2 పార్టీలకే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు కనీసం ఎవరైనా గెలవనివ్వండి, మీరు ప్రచారం చేసుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి. కానీ ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటానో, లేకపోతే పోలీసులను ఆకట్టుకునో, లేకపోతే ఈ విధంగా అవకతవకలు చేసో, లేకపోతే బూత్ రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్లు వీటి మూలన గెలుస్తాం అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజున మీరు దానికి బలి అవ్వక తప్పదు. ఖచ్చితంగా మీరు దాని ఫలితాలు అనుభవిస్తారు.
కాబట్టి ప్రజలకు సేవ చేసి ప్రజాభిమానం పొంది అలా గెలవటానికి చూడడం తప్ప బూత్ రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్లు ఇటువంటి, లేకపోతే వ్యవస్థలను చెడగొట్టడం, ఈ పని మాత్రం చేయొద్దు. ప్రజలకి ప్రజాస్వామ్యం దూరం చేయొద్దని మాత్రం